హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నిన్నైతే చేపలు తీసుకున్నాను. ఆ చేపలు నిన్న కడిగించి కొంచెం ఉప్పు, కారం, పసుపు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, సండే రోజు వండుకుందామని. చూడండి, ఇవాళ ప్రాసెస్ లాంగ్ వీడియో పెడతాను, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మసాలా అవన్నీ రెడీ చేసుకున్నాను. మసాలా, పసుపు, ఉప్పు ఉప్పు కారం, పసుపు, మసాలా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, నూనె మొత్తం వేసి కలిపేస్తాను ఫ్రెండ్స్. ఈ మసాలా అయితే జీలకర్ర, లవంగ, చెక్క, యాలుక, కొబ్బరి, చిన్నుల్లిపాయల పేస్ట్ అన్నీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం కలిపేద్దాం ఇప్పుడు. కలిపేసి మొన్నంటే లాంగ్ వీడియో వేరేగా పెట్టాను, ఇప్పుడు వేరేగా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని నూనెతో సహా, ఇది నూనె కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తగినంత నూనె తీసుకున్నాను. కొంతమంది తక్కువ తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. మొత్తం కలిపేస్తాను ఇప్పుడు. మొత్తం ఇలాగా చక్కగా కలిపేసేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా కలిపేసాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా ఇలా కలిపేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవి మేన చేపలు అంటారు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నిన్నైతే తీసుకొని ఉప్పు కారం పట్టాను కదా, ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే వాటర్ పోస్తున్నాను. చూడండి, చేపల కూరలో ఎప్పుడైనా వాటర్ కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ పట్టదు, ఎందుకు ఎక్కువ వేస్తే ముక్క చిదిరిపోయింది. చూడండి, తెల్లగా వైట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. నిన్న చేపలు తెచ్చినామా కడిగేసి ఇచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా కొంచెం చక్కగా కడిగేసుకొని ఉప్పు, పసుపు అవన్నీ వేసుకొని చక్కగా కడిగేసుకొని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి, ఇది ఇప్పుడు పొయ్యి అంటించేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పొయ్యి కూడా అంటించేసాను. ఉడకనిద్దాం చక్కగా. దించే ముందు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక ప్రాసెస్. మసాలా వేపుకొని చేసుకునే ప్రాసెస్ వేరే, ఈ ప్రాసెస్ వేరే ఫ్రెండ్స్. ఈ ప్రాసెసే ఫస్ట్లో మా అమ్మమ్మలు, నాయనమ్మలు చేసే ప్రాసెస్ ఇది. మనమైతే ఇప్పుడు మసాలాలు వేపుకొని చేస్తున్నాం, కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చక్కగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దించుకునే ముందు కొత్తిమీర వేసుకుందాము. ఇవి అయితే మేన్ చేపలు అంటారు ఫ్రెండ్స్, మేన్ చేపలు అంటాయి. టేస్టీగాను బాగుంటుంది. ఇందులో గోంగూర వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి దీంతోనే అడ్జస్ట్ అవుతాను. చూడండి, ఉడకనిద్దాం కొంచెంసేపు. ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చెంచా పెట్టకూడదు ఇందులో. చెంచా పెడితే గుజ్జు అయింది. ఇలా ఎప్పుడైనా క్లాత్ ఇలా కదిలించుకోవాలి మనము, 2 చేతులతో పట్టుకొని. చూడండి, ఉడుకుతుంది. కొంచెం ఉడికాక మసాలా వేద్దాం, ఉడకనిద్దాం చక్కగా. ఇదైతే ఇగురు ఫ్రెండ్స్, నేనైతే పులుసు పోయాను. పులుసు తక్కువ వండుకుంటాం, ఇగురే ఎక్కువ వండుకుంటాం. అందులో గోంగూర చేసుకొని అది కలుపుకొని తింటే దాని లెవెలే వేరేగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది చక్కగా. ఇంకొంచెంసేపు అయితే కొత్తిమీర వేసుకుందాం. మనం మసాలా నూరుకుంటాం కదా మిక్సీలో, అప్పుడు మసాలా మెత్తగా వేసుకోకూడదు ఫ్రెండ్స్. రోట్లో ఎలా దంచుకుంటామో అలా చేసుకోవచ్చు. అలాగైనా చేసుకుంటేనే ఏ కూర అయినా, మనకు చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా అవన్నీ అక్కర్లా, మనం అందులోనే ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క మనం అన్నీ అందులోనే గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పొడి మసాలా అక్కర్లేదు. నేనైతే పొడి మసాలా ఇంకా వేయను, అందులోనే వేస్తాం కాబట్టి. చూడండి, కూర ఎప్పుడు చేపల కూర అయినా ఎప్పుడు ఇలాగే అనుకోవాలి, ఇలా కదిలించుకోవాలి, గరిట అయితే పెట్టకూడదు. చూడండి, ఉడుకుతుంది. కొంచెం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు, కారం మొత్తం చక్కగా సరిపోయింది. నేను కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తాను. నూనె కూడా పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. నూనె కూడా పైకి వచ్చేసింది చక్కగా.
ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు కదిలిస్తున్నానంటే చిన్న చేపలు తొందరగా అంటుకుపోయిద్ది, అందుకని ఇన్నిసార్లు అయితే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. చేతితో అయితే అదే గరిటెతో అయితే కాదు, క్లాత్తో కలుపుతున్నాను. ఇంకా 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోయింది. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి కట్టేస్తున్నాను. చూడండి, అది కట్టేశాక ఆ నీరంతా ఇంకుపోయి చేప చక్కగా ఇగురులాగా అంటుకుపోయిద్ది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్. ఉంటా, బాయ్.